ఏపీలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకి సంబంధించి త్వరలోనే పూర్తి క్లారిటీ అయితే ఇస్తామని నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఆయన చెప్పి కొన్ని రోజులు కూడా అవ్వలేదు. ఈలోపే ఈనాడు న్యూస్ పేపర్‌లో కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం. ప్రస్తుతం ఏపీలో రేషన్ కార్డుల స్థానంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన రైస్ కార్డులను అయితే వినియోగిస్తున్నారు. దీనిపైన కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల స్థానంలో రైస్ కార్డులను అయితే తీసుకొచ్చారు కదా! ఆ రైస్ కార్డుల పైన గత ముఖ్యమంత్రి జగన్ గారి ఫోటోలతో పాటు ఆ పార్టీకి చెందిన రంగులను అయితే ముద్రించారు. ఆ కార్డుల పైన అయితే కూటమి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఆ రైస్ కార్డుల స్థానంలో కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు. అంటే ఇప్పటికే రైస్ కార్డులు అనేవి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ రైస్ కార్డుల స్థానంలో గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు లేకుండా, పార్టీకి చెందిన రంగులు లేకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇవ్వనుంది. ఇక్కడ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం అంటే ఆల్రెడీ రైస్ కార్డులు ఉన్న వారికే కొత్త డిజైన్‌తో రేషన్ కార్డులు అనేవి ప్రింట్ చేసి ఆల్రెడీ ఉన్న వారికి కార్డులు అనేవి ఇస్తారు. ఇక ఇదే న్యూస్ పేపర్‌లో ఏం రాశారంటే, గత ప్రభుత్వంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడం కోసం డిలీట్ ఆప్షన్ లేకపోవడం వల్ల రేషన్ కార్డులకి అప్లై చేసుకోలేకపోయారు అంటూ రాసుకుంటూ వచ్చారు. కానీ అది మాత్రం నిజం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో డిలీట్ ఆప్షన్ లేదేమో కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వారికి రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే త్వరలో కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వనున్నారు. ఇందులో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వనున్నారు. అంటే మిగిలిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి పిల్లల్ని యాడింగ్ అయితే చేస్తారు కదా! అలాంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా ఆప్షన్ మాత్రం ఇలా కొత్తగా పెళ్ళైన వారికి ఇచ్చి, వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి, వారికైతే రేషన్ కార్డులు అనేవి మంజూరు చేయనున్నారు. ఇక మ్యారేజ్ అయిన వారు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుందని అయితే ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. అది ప్రభుత్వం యొక్క ఫైనల్ డెసిషనా కాదా అనేది తెలీదు కానీ అందరి దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్లు అయితే ఉండకపోవచ్చు. ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర అయితే లేవో వారికి మరొక విధంగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. అంటే వారి దగ్గర పెళ్లికి సంబంధించిన శుభలేఖ, అలాగే వీఆర్ఓ అప్రూవల్‌తో వారు రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే కాదు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. ఆ వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోలో మీకు వివరాలన్నీ కూడా అందిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.